సింపుల్ అండ్ ఈజీగా బేబీ ఫ్రాక్ ఎలా కుట్టాలో ఈ వీడియోలో చూద్దాం. ఇది ఓల్డ్ ఓనీ అండి. ముందునే లైనింగ్ కట్ చేసుకున్నాను. రెండు కొలతలతో ఫ్రాక్ అయితే ఏ విధంగా కుట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందు చెస్ట్ వచ్చేసి 16 ఇంచెస్ అండి. 16 ఇంచెస్ని ఇది క్లాత్ 4 ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి దాంట్లో సగానికి 8 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. అలాగే భుజం దగ్గర, అలాగే నెక్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అలాగే చంక డౌన్ కోసం మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్స్ అన్నిటినీ ఈ విధంగా బాక్స్ డ్రా చేసుకోవాలి. తర్వాత చంక దగ్గర రౌండ్ ఇచ్చుకొని కట్ చేసుకోవాలి. అలాగే నెక్కి షేప్ ఇచ్చుకొని నెక్ కూడా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలి. బ్యాక్ వచ్చేసి రౌండ్ పెట్టానండి. ఫ్రంట్ వచ్చేసి నార్మల్ షేప్ తిప్పాను, నెక్లెస్ మెడలాగా. దీనిని ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే చంక దగ్గర ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి. తర్వాత మిగిలి ఉన్న క్లాత్ని ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకొని హ్యాండ్స్ ఎంతైతే కావాలో అంతకి మార్కింగ్ చేసుకోవాలి. 10 ఇంచులు పెట్టుకున్నానండి. తర్వాత షేప్ డ్రా చేసుకొని హ్యాండ్స్ కూడా కటింగ్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ కూడా కటింగ్ చేసుకున్న తర్వాత మిగిలి ఉన్న క్లాత్ ఎంతైతే ఉందో ఒకసారి కొలుచుకుని తర్వాత మనం కట్ చేసుకున్న లైనింగ్ని ఇలా క్లాత్పై పరుచుకొని కట్ చేసుకోవాలి. చుట్టూ 1/2 ఇంచ్ ఉండే విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత హ్యాండ్స్ కోసం సరిపోతుందో లేదో చూసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి. సైడ్ అయితే జాయింట్ పడుతుందండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే మిగిలిన క్లాత్ని అడ్జస్ట్ లేకుండా నీట్గా సమానంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా కట్ చేసుకున్న తర్వాత క్లాత్ ఎంతైతే ఉందో ఒకసారి కొలుచుకుని లెంత్ మార్కింగ్ చేసుకుని అంతవరకు కట్ చేసుకోవాలి. 29 వరకు లెంత్ కావాలండి. ఇలా 29ని మార్కింగ్ చేసుకుని 29 ఇంచెస్ దగ్గర కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్కి బ్యాక్కి ఓపెన్ చేసుకొని కుచ్చులు పెట్టుకుంటే సరిపోతుంది.